ఇప్పుడు చెప్పు అను. హాయ్ అను బజ్జీ చేస్తుంది. చెప్పు ఏంటంటే వేసావా? మంచిపప్పులు, వాము, మంచిపప్పులు, వాము, జీలకర్ర, కొంచెం అన్ని పొడి కొట్టించింది చంద్రిక. కలుపుకొని మేము దీనికి పేస్ట్ చేస్తే ఆ దేవి నూనెలో వేస్తాము. ఇది వచ్చి స్టఫ్ చేశారు కదా. ఇదో మన వాళ్ళందరూ బజ్జీలు చేస్తున్నారు. అటు ఇటు ఉన్నారు. రంజు రంజు ఇట్లారా అక్క, నువ్వు కూర్చో కొంచెం ముందుకేసుకోయా. రంజు రంజు ఇట్లారా, ఇట్లా ఇక్కడ పట్టుకో. ఈ చెయ్యి ఇక్కడ పట్టద్దు. లేట్ లేదు. బాబాయ్ మిరపకాయ కొయ్యండి, పొడి పెట్టండి. ఇంటికి వస్తే ఫోన్ చేయండి. నేను చెప్పినా ఒక నేను తినాలి వెళ్తానని, వీడికి నేను తినాలి వస్తానని చెప్పినా. పాడు చేసుకుని బజ్జీ మీద చేయి పడాలా, పాడు చేయను. చేతిలో ఉన్నంత వరకు బజ్జీ, ఈ వతలు వచ్చేసి బజ్జీ మిరపకాయ బజ్జీ. ఏంటదే రాత్రి కట్ బజ్జీలు ఇప్పుడు అది ఎక్కడ తెలియదు, నాకు తెలియదు. చేయమని కాదు. వడియాలు వేయాలి ఈరోజు. వడియాలు వేస్తున్నాము స్వాములకి భిక్ష పెట్టడానికి. ఇదో చూడండి, చాలా బాగుంటాయి. ఆరెంజ్ కలర్ వడియాలు, ఆరెంజ్ ఫ్లేవర్. వేడి కాలేదు, నూనె వేడి కావాలి. ఇంతకుముందంతా వీడియోలు చిన్నగా తీసింది. చూడండి, దీంట్లో వేసుకోవాలి. మా చంద్రిక పిన్ని బాగా వేస్తుంది. బజ్జీలు చేసే దాంట్లో స్పెషల్ చూడండి.
నువ్వు ఇంకా హైలైట్ గా చేస్తున్నావు. వేసారు నువ్వేం చేస్తే ఇంకోటి నేను చేస్తాను. తగ్గి మంట తగ్గించుకో. మంట తగ్గించేసి ఒక్కసారి చాలు మంట. మళ్ళీ తగ్గించేసి ఆఫ్ చేసేసి ఆఫ్ చేసినా అజ్జి అన్న ఏంటమ్మా స్టవ్ పెట్టింది దానికైనా వదిన పిండి ఏదో చేస్తాను ఎందుకులే మంచిది. కొంచెం లేమే నాకు ఆ అమ్మాయి ఇదో వదిన వదిన ఇదో వదిన పట్టుకో తిను వదిన. టేస్ట్ చూడు. ఇంకా ఒకటి ఏమి దో పెద్దమ్మ కట్.